మొదటి నుంచి మీరు 2014 కంటే ముందు నుంచే ఉద్యమ సమయం నుంచే ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ క్యాడర్‌ను పెంచడం గావచ్చు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం గావచ్చు, చాలా చేశారు. మీకొకసారి అవకాశం ఇచ్చారు. సెకండ్ టైమ్ నుంచి థర్డ్ టైమ్ మళ్ళీ మీకు అవకాశం దక్కనట్టుంది టికెటు. మళ్ళీ ఈసారి ఉప ఎన్నిక వస్తే ఈసారి మీకు టికెట్ ఇచ్చే అవకాశాలున్నాయని మీరు భావిస్తున్నారా? 100% ఆల్రెడీ కేసీఆర్ గారు పిలిచి చెప్పడం జరిగింది. గత 6 నెలల కిందనే చెప్పడం జరిగింది. హ్మ్. తర్వాత కేటీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా టికెట్ 100% ఈసారి ఇస్తా అని చెప్పిర్రు. నాకు మొన్న రీసెంట్‌లీ కూడా అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. పోయి మాట్లాడినాం. కంపల్సరీ వర్క్ చేసుకో అని చెప్పిర్రు. స్టార్ట్ చేయమని చెప్పిర్రు. 100% టికెట్ వస్తది. హ్మ్. ఎందుకంటే 2010 నుంచి కంపల్సరీ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ‌లో ఇన్‌చార్జ్‌గా వచ్చినప్పటి నుంచి ప్రజల్ని పార్టీని బలోపేతం చేస్తూ ఉద్యమాల్లో భాగస్వాములు అయినాం. చాలా యాక్టివ్‌గా ఉండింటివి. హ్మ్. 2014లో పార్టీ నుంచి బీఫామ్ వచ్చింది. ఆ రోజు నిలబడ్డాం. ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్‌లో అప్పుడు పార్టీ పటిష్టంగా లేకపోతే కొంత ఇబ్బంది వల్ల ఓడిపోవడం జరిగింది. 2014 నుంచి 2018 వరకు మంచి కార్యక్రమాలు ఏదైతే మన ప్రభుత్వం ఉండే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి, వాళ్ళిద్దరి సమక్షంలో మంచి డెవలప్‌మెంట్ చేసినాం. ఇదంతా చూసుకొని దానం నాగేంద్ర గారికి బీఆర్ఎస్ పార్టీలో అయితేనే గెలుస్తారు. వేరే పార్టీ అయితే గెలవనని చెప్పేసి మా పార్టీకి రావడం జరిగింది. వచ్చి కాళ్ళలో పడేసి బీఫామ్ తీసుకొని గెలిచిండు. హ్మ్. తర్వాత మీకు తెలిసిన విషయం 2023లో కూడా మళ్ళా బీఫామ్ తీసుకొని మళ్ళా పార్టీ తరపున మళ్ళా గెలిచిండు. 2023లో పార్టీ ఓడిపోగానే ఇమ్మీడియేట్‌లీ పార్టీని తిట్టుకుంటూ అందులోకి పోయిండు. ఆయన నేపథ్యం ఏందంటే ఏడ అన్నం పెడితే ఆడ సున్నం పెడుతుంటారు ఆయనకు. హ్మ్. ఎందుకంటే 2000 అసలు కాంగ్రెసే ఆయనకు జీవితం ఇచ్చింది. కాంగ్రెస్ 2004 టికెట్ ఇవ్వకపోయే వరకు ఇమ్మీడియేట్ టీడీపీ పోయిండు. టీడీపీ నుంచి గెలిచిండు. మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే అది టీడీపీ రాజీనామా చేసి మళ్ళా కాంగ్రెస్‌కి వచ్చిండు. కాంగ్రెస్‌లో గెలిచిండు. ఓడిపోయిండు. బై ఎలక్షన్‌ల. ఓడిపోయిన తర్వాత 2009లో గెలిచిండు. తర్వాత 2014 ఓడిపోగానే 2018లో మళ్ళీ అదే పార్టీని బీసీలకు అన్యాయం చేసింది. బీసీ వ్యతిరేక పార్టీ, ఆ చెత్త పార్టీ అది ఇది అని చెప్పి తిట్టుకుంటూ మా పార్టీలోకి వచ్చిండు. ఆయన నేపథ్యం ఏందంటే ఎవరు అన్నం పెట్టి, ఎవరు అవకాశం ఇస్తే వాళ్ళు తిట్టుకుంటూనే పోతుంటాడు. ఆయన కరెక్ట్ గానే కాదు. ఆయన బిహేవియర్ కరెక్ట్ గానే కాదు. మళ్ళా మొన్న వచ్చేసి అసెంబ్లీ సాక్షి మా పార్టీ బీఫామ్ మీద గెలిచి మా పార్టీ నాయకుల్ని తిట్టిండు. హ్మ్. కాళ్ళు ఇరగొడతాం, బయట రండి చూద్దాం అని చెప్పేసి నీ అమ్మ నీ అక్క ఏదేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు. ఒక గల్లీ వీధి రౌడీ కంటే దారుణంగా మాట్లాడిన వ్యక్తిత్వం ఉన్న నాగేందర్ ఆయన. అట్లాంటి నాగేందర్‌కి ఇప్పుడు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఓట్లేసే ప్రసక్తి లేదు. హ్మ్. ప్రజలందరూ కళ్ళతో 1000 కళ్ళతో చూస్తుర్రు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా? ఎప్పుడు కర్రు కాల్చి వాత పెడదామా అని చెప్పి నాగేందర్‌కు 100% ఆయన ఓడిపోతాడు. ఆయన గాని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎన్ని జిమ్మికులు చేసినా కాంగ్రెస్ పార్టీ లేదా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో ఎన్ని జిమ్మికులు చేసిందో అంతకన్నా రెండింతలు జిమ్మికులు చేసినప్పుడు కష్టం ఇక్కడ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో. అందుకని మంచి ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ చదువుకున్న పిల్లలున్నారు. చదువుకున్న వాళ్ళందరూ ఉన్నారు. మంచి కాలనీస్ ఉన్నాయి. మంచి స్లమ్ ఉంది. అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమాన్ని గుర్తుపెట్టుకున్నారు. ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్‌కి ఓటేస్తారు. ఆ! ఇప్పుడు మనకి ఏ ఖైరతాబాద్ విషయానికొస్తే, మీరు ఏం జెప్పి ఓట్లాడకపోతా ఉన్నారు? ఏం జెప్పి ఓట్లడుగుతారు? మీ ప్రచారం గనుక మీరు ముందుకెళ్ళబోతే, ఈ ఎన్నికలు ముందుకెళ్ళడానికి మీ దగ్గరున్న అస్త్రాలేంటి? ఉద్యమ సమయంలో తెలంగాణ ఎట్లా తీసుకొచ్చినా నంబర్ 1 చెప్తాం. హ్మ్. తెలంగాణ కొరకు నేను కష్టపడ్డా. కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో 100% ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో పనిచేసినాం. ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రజలను కూడా మమేకం చేస్తూ, కార్యకర్తలను, ఉద్యమకారులను మమేకం చేస్తూ కలుపుకొని తిరిగిన వ్యక్తిత్వం నాది. అదే నాగేంద్ర గారు ఇదే తెలంగాణ ఉద్యమాన్ని కించపరిచిన వ్యక్తి. అది కూడా మేము ఎక్స్‌పోజ్ చేస్తున్నాం. అదే బీసీ నాయకులను, బీసీ స్టూడెంట్స్‌ని, విద్యార్థులను కొట్టిన ఘనత మన దానం నాగేంద్ర గారికి ఉంటది. అడ్వకేట్‌లు ఇంటి మీద తెలంగాణ గురించి చెప్పుదామని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే రోడ్డు మీద పట్టుకొని అడ్వకేట్‌లని కొట్టిన సందర్భం ఉంది. ఆయన తెలంగాణ వ్యతిరేకి, పూర్తి వ్యతిరేకి. అదొకటి చెప్పగలుగుతాం. ఒకటి. రెండవది ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో 2 సంవత్సరాలు డెవలప్‌మెంట్ గురించి పోయినోడు 2 సంవత్సరాల నుంచి ఏమి 1% చేయలేదు. ఏ రోజు కూడా దానం నాగేంద్ర ప్రజలకు యోగక్షేమాలు పట్టించుకోలేదు. బస్తీలో ఉన్న సమస్యలను పట్టించుకోలేదు. ప్రజలకు ఏ రోజు అందుబాటులో లేడు. ప్రజలు ఇంటి మీదకి పోతే ఇంటికాడ ఎందుకు వస్తారో రోజు ఇదే పనేనా మీకేం పని లేదా అని చెప్పేసి తిట్టిన సందర్భం ఉంటది. ఆయన ఆయన వల్ల ప్రజలకు తెలంగాణ ప్రజలకు గాని, లేదా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు గాని ఎక్కడ 1% లాభం లేదు. గౌరవం కూడా లేదు. అట్లాంటప్పుడు ఓట్లు ఎందుకేస్తారు చెప్పండి? ఖచ్చితంగా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మేము ప్రచారం చేసేటప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాల్లో చేసిన సంక్షేమం, డెవలప్‌మెంటు, ముఖ్యంగా హైదరాబాద్ చేసిన ఫ్లైఓవర్సు, కేటీఆర్ రామారావు గారు మున్సిపల్ శాఖ మంత్రిగా, హెచ్ఎండిఏ మంత్రిగా ఉన్నప్పుడు ఎంత డెవలప్‌మెంట్ చేసినామో, ఎలాంటి కార్యక్రమాలు చేసినామో మొన్న అన్ని ముందే పెడతా ప్రజలకు. అలాగే పింఛన్స్ గురించి రూ. 200 పింఛన్ నుంచి రూ. 2000 చేసిన పింఛన్. ఇవన్నీ చెప్పుకుంటూ కేసీఆర్ కిట్టు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారకు ఒక్కటే రెండా 100 స్కీములు చెప్తాం. నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మా అభ్యర్థి గెలిపని చెప్తాం. మా సంక్షేమాన్ని డెవలప్‌మెంట్ చూసుకుంటూ, చూపించుకుంటూ ఎలక్షన్‌లకు పోతాం. కాన్వాసింగ్ చేస్తూ ఓట్లాడుతాం. ప్రకాష్ నగర్‌లో ఒక ఇష్యూ జరిగిందన్న అప్పుడు. వీళ్ళంతా మాకు కబ్జా చేస్తున్నారు మా స్థలాన్ని అంటూ వాళ్ళు ప్రజాభవన్ ఇప్పుడు మన ప్రభుత్వం పెట్టినటువంటి ప్రజాభవన్‌కి ప్లకార్డ్‌లు పట్టుకొని, బ్యానర్‌లు పట్టుకొనొచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. ఏంటసలు ఆ ఇష్యూ ఏంటి? ఈయన 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 పాత్ర ఏమైనా ఉందా అందులో?
ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, నాగేందర్ గారి గురించి చెప్పాలంటే ఇంత చెప్పిన తక్కువే. అదే రేవంత్ రెడ్డి గారు 2023 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ దానం నాగేందర్ గారిని దివాంచి భారత్ దగ్గర బీడీలు అమ్ముకున్న వ్యక్తి ఈ రోజుకి ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పిండు. ఆ వ్యక్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో పడితే గొప్పగా గౌరవం కనబడుతుండు రేవంత్ రెడ్డి గారికి. ఒకటి ఇదే దానం నాగేందర్ రేవంత్ రెడ్డి గారు పొట్టోడు యాక్టరు, సినిమా యాక్టరు, ఆయన ముంగట వాడు వీడు అని 100 మాటలు చెప్పిండు. ఇప్పుడు ఏముందంటే దొంగ అని ఇద్దరు కలుసుకున్నట్టు అయిపోయింది పరిస్థితి. ఒకటి. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే ప్రకాష్ నగర్లో 28,500 గజాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉండే, కొన్ని సంవత్సరాల నుంచి గుడిసెలు ఉండే, ఇల్లు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని కట్టుకునే వాళ్ళు, వాళ్ళందరినీ దౌర్జన్యంగా ఖాళీ చేయించేసి ఫెన్సింగ్ వేసేసి ఆడ అపార్ట్మెంట్ కట్టాలని ప్లాన్తో ఉన్నాడు. ఎవరిదో పాత డాక్యుమెంట్, ముస్లింల డాక్యుమెంట్ కొనుక్కొని దాని ద్వారా ఏదో అక్కడ ఉందో లేదో తెలియదు కానీ అందరిని బెదిరించేసి అక్కడ ఆక్యుపై చేసుకున్నారు. రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఆయన చేసే పనులన్నీ ఇవే. కబ్జాలు పెట్టడం, పార్క్ ప్లేస్లు కబ్జాలు పెట్టడం, ఏడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇద్దరి మధ్య కొట్లాట ఉంటే వాళ్ళిద్దరిని పిలిపియడం, బెదిరియడం, రాయించుకోవడం, ఇదంతా ఈ అక్రమ సంపాదన మొత్తం ఇన్ని సంవత్సరాలు ఆయన 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే అంటాడు కదా. ఈ 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చేసిన ఘనతలు ఏమున్నాయంటే, గొప్పలు ఏమున్నాయంటే ఓన్లీ రియల్ ఎస్టేటు, సెటిల్మెంట్లు, కబ్జాలు, దౌర్జన్యాలు, బెదిరింపులు, ఇవి తప్ప ఇంకేం లేదు. ఆయన ఆ ప్రకాష్ నగర్ కూడా పాపం చాలా మంది పేదలు కూడా ఇప్పుడు ప్రజాభవన్ గొప్ప చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారు ఆ ప్రజాభవన్కి వచ్చి ప్లకార్డులు పట్టుకొని కొన్ని వందల మంది వచ్చి ధర్నా చేశారు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారికి మరి బుద్ధి లేదు. ఎందుకు చెప్తున్నా అంటే ప్రజాభవన్ అన్నప్పుడు సమస్యల మీద వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరిస్తా అని చెప్పిండు కదా. ఇదే దివాంచి బార్ దగ్గర బీడీలు అమ్ముకునే వ్యక్తికి ఇన్ని వేల కోట్లు వచ్చినాయని చెప్పి ఆయనే అన్నాడు కదా. మరి ఇట్లాంటి 28,500 గజాలు, 1 కాదు 2 కాదు, దాదాపు 5 ఎకరాల ప్లేస్ని 5.5 ఎకరాల ప్లేస్ని కబ్జా పెట్టి సెటిల్మెంట్ చేసుకొని కొంపలు కట్టి రౌడీలను పెట్టాడా అందరూ బెదిరిస్తుంటే బేగంపేట పోలీసులను కేసు కూడా అయింది. అయినా కూడా ఆయన ఏం చేయలేకపోతున్న పరిస్థితి అంటే రేవంత్ రెడ్డి గారు మరి అక్రమాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా, దౌర్జన్యం ప్రోత్సహిస్తున్నట్టే, కబ్జాన్ని ప్రోత్సహిస్తున్నట్టే కదా. హైడ్రాని పేరు పెట్టిండు. మరి హైడ్రాలో మరి ఆయన గులగొట్టరు. హైడ్రా పేదలకు గుడిసెలు గులగొట్టి కబ్జాలు పెట్టిండు కదా, అక్కడ ఏమేమి చేయరు. ఇదంతా ఏంటంటే దొంగల కుమ్ముకు అయిపోయి ఊర్లు పంచుకున్నట్టు అయిపోయింది పరిస్థితి అంతే. ఆ ప్రకాష్ నగర్ పాపం పేదవాడిగా ఉండిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోయి కొట్లాడి ఎక్కడ అలసిపోయారు వాళ్ళు, కానీ ఇన్నాళ్ళకి మాత్రం న్యాయం జరగలేదు. జూబ్లీ హిల్స్ లో ఉన్నట్టుగానే ఖైరతాబాద్ లో కూడా కొంత మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి మొన్న ప్రచారంలో మాట్లాడుతూ కాంగ్రెస్ మతలబు ముస్లిం మతలబు కాంగ్రెస్ అన్నాడు. ఇక్కడ కూడా అట్లా ముస్లిం కార్డు ప్లే చేస్తే ఈ బీఆర్ఎస్కి నష్టం జరిగే అవకాశం లేదా? అట్లా అనలేదు ఆయన. కాంగ్రెస్ అంటే ముస్లిం ఉంటే కాంగ్రెస్ ఉంటేనే ముస్లింకి ఇజ్జత ఉందని అంటారు. అది ఎంతవరకు అసలు ముస్లిం ఎప్పుడు పుట్టింది? కొన్ని వందల సంవత్సరాల కింద ముస్లిం కమ్యూనిటీ వచ్చింది. ఈయన పార్టీ వచ్చింది నిన్న మొన్న వచ్చిన పార్టీ. అంటే నిన్న మొన్న అంటే 100 సంవత్సరాలు ఎంత స్వతంత్రం బిఫోర్ అట్లా వచ్చినట్టుంది. ఆ పార్టీకి ఆ ముస్లింలకు ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. నిజంగా ముస్లిం పెద్దలు మాత్రం దీన్ని సీరియస్ తీసుకున్నారు. కొంత విస్తృత ప్రచారం జరగలే కానీ 100% తప్పది. కాంగ్రెస్ ఉంటే ముస్లింకి ఇచ్చేదానండి. ముస్లిం అనేవారు చాలా మంది ఎప్పటి నుంచో ఈ కాంగ్రెస్ పుట్టప్పటి నుంచి ముస్లిం కమ్యూనిటీ ఉన్నది. ఆయన అసలు మాట్లాడే తెలివి లేదు, ఏం మాట్లాడుతున్నా అర్థం కాని పరిస్థితి. ఏదో మాట్లాడదాం అనుకుంటే ఏదో అవుతుంటుంది తప్ప అసలు ముస్లింలను అంత కించపరిచే విధంగా మాట్లాడడం 100% తప్పు రేవంత్ రెడ్డి గారిది. ముస్లిం కమ్యూనిటీ అనేది కొన్ని వందల సంవత్సరాలు కొన్ని కంట్రీలో ఉన్నాయి. ఈయన కూడా అసలు నిన్న మన వచ్చిన రాజకీయ నాయకుడు ముస్లిం కాంగ్రెస్ ఉంటేనే ముస్లింలకు ఇజ్జత ఇవ్వడం కరెక్ట్ కాదు. ముస్లిం నిజంగా ఒకసారి ముస్లిం సోదరులు ఆలోచించలేదు. రేవంత్ రెడ్డి గారి అందరూ చిన్న చూసి మాట్లాడుతుంటారు. ఒక రజక కులానికి సంబంధించిన అయితే నేను ఎమ్మెల్యే ఇచ్చిన అని చెప్తాడు. ఒక బట్టలు ఉతికేవానికి నేను ఎమ్మెల్యే ఇచ్చిన అంటుంటాడు. ఇంకొకరు అతనికి చేపలు పట్టుకుని మంత్రి ఇచ్చిన అంటుంటాడు. అసలు ఏం మాట్లాడుతుండో ఒక మాట్లాడవలసిన విధానం తెలియదు. ఒక ప్రజల నుంచి గనుకోబడిన ప్రజాప్రతినిధిని ఒక శాఖలైనని బట్టలు ఉతుకుంటానని చేపలు పడతానని చెప్పి అంత కించపరిచే మాట్లాడుతుంటారు. మరి అది ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో ఆయనకే తెలవాలి. ఇది కూడా 100% తప్పదు.